హ్యాపీ మదర్స్ డే. వావ్. తల్లుల గురించిన విలువ బిడ్డకున్నదప్పుడు నాకు తెలియలే, ఒక తండ్రి అయిన తర్వాత తెలిసింది. ఎందుకంటే 9 మాసాలు ఎలాగ మోసి ఎలాగా ఆ ప్రెగ్నెంట్ టైం అంతా బాడీ చేంజ్, లైఫ్ చేంజ్, హార్మోన్స్ చేంజ్, మూడ్ చేంజ్, ఆల్ చేంజ్. ఆ పరిస్థితుల్లో దాటి అక్కడ నుండి యు గివ్ బర్త్. ముఖ్యంగా పుట్టిన దగ్గర నుండి బిడ్డ, నూతన బిడ్డ, తల్లి కూడా మారిపోతుంది. తల్లి కూడా బిడ్డ అయిపోతుంది. తల్లి కూడా దేహం పచ్చిగా ఉంటుంది. కానీ ఆ పరిస్థితుల్లో చూసినప్పుడు నేను కళ్ళారా చూసాను కాబట్టి చెప్తున్నాను. బిడ్డ, తల్లి కూడా బిడ్డ, ఇద్దరు బిడ్డ, కానీ బిడ్డను చూసుకుంటున్నట్టు ఉంటుంది. బేబీ బీయింగ్ పొసెసివ్ అబౌట్ ఎ బేబీ. క్వా అంటే నిద్ర ఉండదు, తిండి ఉండదు, ఏముండదు. కానీ మరలా ఆ బిడ్డను పెంచి ఆ బిడ్డ ఎదిగే కాలం అంతా వెనకాలే తిరిగి తినమ్మా. బిడ్డ తింటే తల్లికి తృప్తి. తల్లి ఎప్పుడు తిన్నావా అని అడిగితే తినేసానంటది. ఎప్పుడంటే బిడ్డకి తినిపిస్తా మధ్యలో ముద్దలో. బట్ దెన్ మీరు చేసిన ఆ పని, ఆ త్యాగం అవన్నీ చూసినప్పుడు తల్లికి దేవుడిచ్చిన బాధ్యత, పిలుపు మామూలు విషయం కాదు. స్త్రీని సృజించినప్పుడు కేవలం ఆదాంకి సాటి అయిన సహకారి అంటాం, లేకపోతే పురుషుడికి సాటి అయిన సహకారి అంటాం. కానీ అదే సమయంలో గాడ్ హెస్ బ్లెస్డ్ ఉమెన్ విత్ నరిషింగ్, విత్ లైఫ్ గివర్. ఆ విత్తనాన్ని మల్టిప్లై చేసి అది బిడ్డగా బయటికి తీసుకొచ్చి మరలా పుట్టిన బిడ్డని రొమ్ముల మీద మోసుకొని ఆ బిడ్డని ఎదిగింపజేసి. ఒకటి చెప్తాను, తండ్రి ఎంత జ్ఞాని అయినా తల్లికి జ్ఞానం లేకపోతే ఇల్లు కట్టబడదు. తల్లి బిడ్డని ఎలాగ పెంచాలంటే అలాగ పెంచవచ్చు. దావీదు కూడా వాక్యలో చూస్తాము, తల్లిని బట్టి, తండ్రిని బట్టి కాదు, తల్లి. దట్ వాస్ ద ప్రామినెన్స్. అదే రీతిగా సొలొమోను చూస్తాము, తల్లి సొలొమోనుకి జ్ఞాన మాటలు చెప్తుంది. సో తల్లులు మీ అందరికీ వి ఆనర్ యూ, వి రెస్పెక్ట్ యూ, వి విష్ యూ హ్యాపీ మదర్స్ డే. ఒక్కసారి తల్లుల కొరకు ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, ఎదుగునయ్యా, మాకు ఇచ్చిన ప్రతి తల్లిని బట్టి వందనాలు. తల్లిగా దీవెనిచ్చేది నీవే ప్రభా, గర్భ ఫలాన్ని అనుగ్రహించేది నీవే, గర్భాన్ని తెరిచేది నీవే. ప్రతి ఒక్క తల్లిని కోరుకున్నావయ్యా. ప్రతి గర్భాన్ని నువ్వు తెరిచినప్పుడు, ఆ గర్భాన్ని దీవించినప్పుడు దేవా, వారిని నమ్మి ఆత్మని లేకపోతే ఆత్మల్ని అప్పచెప్తున్నావయ్యా. ఈ ఆలయంలో ఉన్న ప్రతి తల్లి మాదిరికరమైన తల్లిగా ఉండాలి. ఈ ఆలయంలో ఉన్న ప్రతి స్త్రీ జ్ఞానవంతురాలుగా ఉండాలి. ఈ ఆలయంలో ఉన్న ప్రతి బిడ్డ, ప్రతి పురుషుడు నీ ఆత్మ సన్నిధి, ఆత్మ జ్ఞానం, ప్రేమతో ఎదిగబడిన వారుగా, ప్రేమను పంచేవారుగా, నీ ప్రేమ, అగాపే ప్రేమను రుచి చూసే జీవితంలో కలిగిన వారుగా ఈరోజు మమ్మల్ని అందరినీ నింపి నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్.